వానాకాలం 2024-25 సీజన్లో జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబాయ్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావుతో కలిసి పౌర సరఫరాల శాఖ అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిసిలు, ఏపీఎంలు, సహకార శాఖ అధికారులు, పిఎస్సిఎస్ సిఇఓలు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, ట్రాన్స్పోర్ట్ శాఖల అధికారులతో వానాకాలం వరి ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం నిర్వహించి కొనుగోళ్లపై కలెక్టర్ సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుంచి వచ్చే ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ఐకేపీ ద్వారా 95, పిఎస్సిఎస్ ద్వారా 89, డిసిఎంఎస్ ద్వారా 4, ఇతరులు 1 మొత్తం 189 కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యం, దొడ్డు రకం ధాన్యం సేకరణకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ప్రణాళికతో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరగాలని ఆదేశించారు. జిల్లాలో 1,92,646 ఎకరాలలో వరి పంట సాగైనందున మొత్తం 4,48,082 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని, సన్న ధాన్యం 3,85,632 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 62,450 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అంచనా ఉందని, స్థానిక అవసరాలకు 89,616 మెట్రిక్ టన్నులు, విత్తనం తయారీకి 89,616 మెట్రిక్ టన్నులు, కొనుగోలు కేంద్రాలకు 2,31,379 సన్న రకం, 37,470 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం మొత్తం 2,68,850 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేసినట్లు ఆమె తెలిపారు. ఇందులో సన్న రకం మెట్రిక్ టన్నులు ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాల్ కు 2,320 రూపాయలు, సాధారణ రకంనకు 2,300, సన్న రకం ధాన్యానికి అదనంగా 500 బోనస్ చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, కాంటాలు, టార్పలిన్లు, గన్ని సంచులు వెంటనే కొనుగోలు కేంద్రాలకు పంపాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు, త్రాగునీరు, టెంట్ మద్దతు ధర సూచిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 17% తేమ మించకుండా నిర్ణీత నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కలిగించాలని కలెక్టర్ తెలిపారు. ఇబ్బందులు లేకుండా ఈ మొత్తం ప్రాసెస్ అంతా మీరు చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్య పాత్ర అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటే మీకు మీరు ఏదైనా మీటింగ్ వచ్చినప్పుడు మీ క్లస్టర్ కి సంబంధించిన కంప్లీట్ సమాచారం మీ చేతిలో ఉండాలి. ప్రొక్యూర్మెంట్ అంటే పాడికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీ చేతిలో ఉండాలి. పాడితో పాటు మీ క్లస్టర్ లో ఏమేమి పంటలు వేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఇదంతా కూడా మీ చేతిలో ఉండాలి. అలాగే రీసెంట్ రైన్స్ లో డామేజ్ అయింది, ఏ పంట ఎంత డామేజ్ మీరు బుక్ చేసి ఉండాలి, ఇలా అవేర్నెస్ అనేది కలిగించాలి. సో ఇవి చాలా సీరియస్ గా తీసుకొని డోంట్ నెగ్లెక్ట్ యువర్ డ్యూటీస్, ప్లీజ్ డూ ఇట్ డిలిజెంట్లీ. అవర్స్ లో చేయాలి కాబట్టి డాక్యుమెంటేషన్ అనేది జాగ్రత్తగా జరగాలి. అట్లాగే మిల్లర్స్ కి కూడా అదే రిక్వెస్ట్, మీ దగ్గర ధాన్యం దింపుకోగానే ఎలా చేస్తారో అట్లాగా ప్రిపరేషన్ లేకుండా మాత్రం పాడి ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీ టేకప్ చేయగలరు. మీ రోల్ క్రూషియల్. ఎక్కడైనా ఎవరైనా కేర్లెస్ గా చేశారు, లేకపోతే పెద్దగా ప్లాన్ చేసుకోలేదు అనేది నెగ్లిజెంట్ యాటిట్యూడ్ కనిపిస్తే మాత్రం మీరు అనవసరంగా సస్పెన్షన్స్ వాటి వరకు వెళ్ళకండి. మోస్ట్ ఆఫ్ యు ఆర్ యంగ్ ఆఫీసర్స్. అందులో కూడా ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు ఆ ప్యాడీ క్లీన్ చేసుకొని రావడము, బాగా ఎండబెట్టుకొని రావడము. తర్వాత ఈ సక్సెస్ కావాలంటే వ్యవసాయ శాఖ మరియు టీటీసీ నిర్వాహకులు ఇద్దరు సరైన ఎఫర్ట్స్ పెట్టి జాగ్రత్తగా చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు జరగద్దు. వ్యవసాయ శాఖ ముఖ్యంగా ఎవరు రైతులు వరి ధాన్యం వేస్తారో అది ఎంత ఎక్స్పెక్టేషన్, ఒక రైతు 4 ఎకరాలు ఎంత ఈల్డ్ వస్తుంది, అది ఎంత పీటీసీకి వస్తుంది, అది కరెక్ట్ లెక్క అవుతుంది.